నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ చేపట్టిన బీజేపీ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నేషనల్ హెరాల్డ్ కేసు సాకుతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కేంద్రం వేధిస్తోందంటూ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతృత్వంలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా అటు బీజేపీ కార్యకర్తలు కూడా పోటాపోటీ నినాదాలతో అడ్డుకోవడంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఇరు వర్గాల మధ్య కోడిగుడ్ల దాడి, తోపులాటలు జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకే బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను వాడుకుంటోందని పున్న కైలాష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో నామరూపం లేకుండా చేయాలని మతోన్మాద భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఒక తప్పుడు కేసు పెట్టి ఆనాడు స్వతంత్రోద్యమంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చందాలతో నడిచినటువంటి పేపర్ అది. మరి దాంట్లో డబ్బులకు గానీ లేకపోతే చేతులు మారడం గానీ జరగలేదు. అందుకోసమే ఇవాళ న్యూఢిల్లీలో ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు వలన వాళ్ళ బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళు తలుచుకుంటే లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు. ఈ దేశంలో అనేక మంది పరిశ్రమలు స్థాపించి పేదవాళ్ల యొక్క ఆకలి తీర్చినటువంటి కాంగ్రెస్ ని, శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని చంపడం కోసం మోడీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకోసమే 140 కోట్ల మంది ప్రజలు ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతా ఉన్నారు. హక్కులను గాని, ఉద్యోగాలు గాని ఇవన్నీ వచ్చినంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి యొక్క దూరదృష్టి ప్రయత్నం వల్లనే వచ్చినాయి. కానీ వీటినన్నిటిని కూడా మర్చిపోయి మోడీ గారు ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ దేశంలో అన్నదమ్ములుగా నివసిస్తున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు లేదా అనేక మంది అన్ని కులాల వర్గాలతోటి మరి వసుదైక కుటుంబంగా ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని చీల్చడం కోసం ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తాం. మా ఊపిరి పోయినా ఈ దేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుచుకుంటాం, మా హక్కులను కాపాడుకుంటాం. ఈ తప్పుడు కేసులని మరి దేశ ప్రజలు కూడా సహించరు. అందుకోసమే కోర్టులో కొట్టేసినటువంటి చెంప చెల్లు అనిపించింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మరి దేశ ప్రజలు ఏమనుకుంటున్నారు, దేశ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఈ దేశం నుండి కాంగ్రెస్ ను తరమలేరు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళతోనే కాలేదు, బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడినాం. 2029లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి అన్ని పార్లమెంట్ సీట్లను గెలుచుకొని మా హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకొని ముందుకు పోతాం. ఇవి